ఇదంతా కామెడీ. అయితే ఏంటంటే ప్రమోషన్ కోసం అన్నా నువ్వు ప్రమోషన్ కోసం చేస్తాను నాకు తెలుసు ఆ విషయము. కాకపోతే మన సినిమాని నేను కూడా ప్రమోట్ చేస్తాను. దయచేసి అన్న సినిమాని కంపల్సరీ అందరూ చూడండి, మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చూడకపోతే అందరినీ లేపేస్తా, అర్థమైందా? సో ఈ రోజు కన్నప్ప సినిమాది హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ వచ్చింది. సో చాలా మంది సినిమాకి బజ్ లేదు, అందుకోసం అని బజ్ క్రియేట్ చేసుకోవడానికి ఇట్లా చేశారు అంటున్నారు. సో మరి నిజం అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరం ఇది. ఓరు తీసుకుపోయింది ఫస్ట్, ఆ తీసుకొచ్చి దయచేసి ఆమె మళ్ళీ బాగా చెప్తాను. మా అన్న చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రమోషన్ చేస్తాను ఇంకో చేస్తాను అవుట్ ఆఫ్, అర్థమైందా? అది ఇంకో తీసుకురాకూడదు కదా. తీసుకుపోయింది ఒకవేళ తీసుకుపోయింది దయచేసి తీసుకొచ్చితే మేము థియేటర్లు వేసుకుంటాము, కన్నప్ప సినిమా చూసుకుంటాం, అర్థమైందా? మళ్ళా మా అన్నతో మంచిగా చెప్తానా, అది లేడీ కాబట్టి నేను వదిలిపెడతాను, లేకపోతే ఈ పాటికి మొక్కల బ్రో ఒక లేడీ ఒక బాయ్ ఇద్దరు ఉన్నారు కదా, ఆఫీస్ బాయ్ రఘు అండ్ తీసుకోపోయిన హార్డ్ డిస్క్ తీసుకుపోయిన వాడు ఆఫీస్ బాయ్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆడు సినిమా కష్టాలు తెలిసిండే అనమాట. ప్రొడ్యూసర్ ఎట్లా కష్టపడతాడు, డైరెక్టర్ ఎట్లా కష్టపడతాడు, ఆఫీస్ బాయ్ అంటే వాడు క్లీనింగ్ చేసుకొని మంచిగా చేతాండగా పనులు వాడికి తెలిసింటది. ఆడు తీసుకోలేదు ఏడబ్బా, ఆమె ఎవరు తీసుకుపోయిందంట, ఆడ తీసుకుపోయింది చెప్తా ఆమె తీసుకుపోయి సంపేట మళ్ళీ తీసుకుపోయిన వాళ్ళు ఆర్టిస్ట్ ఇస్తుండొచ్చా లేకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుంటారా, ఏంటి పరిస్థితి ఏంటి అసలు? అన్వర్ టైం సినిమా వస్తుందా? ఇదంతా కామెడీ. అయితే ఏంటంటే ప్రమోషన్ కోసం అన్నా నువ్వు ప్రమోషన్ కోసం చేస్తాను నాకు తెలుసు ఆ విషయము. కాకపోతే మన సినిమాని నేను కూడా ప్రమోట్ చేస్తాను. దయచేసి అన్న సినిమాని కంపల్సరీ అందరూ చూడండి, మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చూడకపోతే అందరినీ లేపేస్తా, అర్థమైందా? ప్రమోషన్ అయినా కూడా మన సినిమా చూసుకుందాము. అన్న నువ్వు రిలీజ్ చేయనా, నేను ప్రమోషన్ చేస్తా, అందరూ ప్రమోషన్ చేపిస్తా, సినిమా రిలీజ్ అవుతుంది, మా అన్న మంచి హిట్ లిస్ట్ లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదంతా ఫేక్ లే బాగా కామెడీ తీయొద్దు. అరే బ్రో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సినిమా చూస్తే విష్ణు గారి కోసం చూస్తారా, కన్నప్ప అని ఒక కాన్సెప్ట్ కోసం చూస్తారా, లేకపోతే ప్రభాస్ కోసం చూస్తారా? సినిమా కోసం చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా కోసం. ఓకే, ఎందుకంటే సినీ ప్రేమికుడిగా చెప్తాను. అయితే ఏంటంటే ఒక యాక్టర్ యాక్టింగ్ చేస్తాను, ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తాను, ఒక డైరెక్షన్ అనేది డైరెక్షన్ చేస్తాను అవ్వదు అనమాట. ఒక సినిమా దాంట్లో స్టోరీ ఉండాలి, దమ్ము ఉండాలి. సినిమాలో దమ్ము ఉంటే ఏ హీరో అయినా ఇంకోరైనా చూద్దాం అనమాట. దమ్మంటే ప్రతిదీ పిన్ టు పిన్ 100% షూరిటీగా ఉండాలన్నమాట. ఒక యాక్టింగ్ పరంగా అయితేనేమి, ఒక స్క్రీన్ ప్లే పరంగా అయితేనేమి, ఒక డైరెక్షన్ పరంగా అయితేనేమి, ఒక కాస్ట్యూమ్స్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి దాని తగ్గట్టు అవి సింక్ లో ఉన్నాయనుకో కంపల్సరీ తెలుగు ప్రేక్షకులు కంపల్సరీ హిట్ చేస్తారనమాట. మనం ఎన్నో సినిమాలు చూసాము, అలాగే ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.